యూనివర్సిటీలకు బీసీ నియామకాల్లో బీసీలకు 50% కోటా ఇవ్వాలన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య. జేఎన్టీయూ, పాలమూరు, ఉస్మానియా, శాతవాహన యూనివర్సిటీ వీసీలుగా బీసీలను నియమించాలని కోరారు. యూనివర్సిటీల్లో దాదాపు 2400 ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 100 బీసీ గురుకులాలు, 50 ఇంజనీరింగ్ కాలేజీలు, 2 యూనివర్సిటీలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఆర్ కృష్ణయ్య. బీసీల వాటా బీసీలకు మంత్రివర్గంలో ఇవ్వాలి, కార్పొరేషన్ చైర్మన్లలో ఇవ్వాలి, వైస్ ఛాన్సలర్ ఇవ్వాలి. అడుగడుగున బీసీల వాటా బీసీలకు ఇవ్వడానికి అన్ని రాజకీయ పార్టీలు సిద్ధపడాలి. సిద్ధపడకపోతే తిరుగుబాటు తప్పదు. మీ పని పట్టడం కూడా చూశారు కదా. మండల కమిషన్ అప్పుడు మొండిధర్ సమసంగ్రామ పరిషత్ మొండిధర్ కమిషన్ రిపోర్టప్పుడు బీసీలంతా రాష్ట్రంలో బంద్ జరిపారు. ఇప్పుడు కూడా బంద్ జరుపుతాం, రస్తారోకోలు జరుపుతాం. మా వాటా మాకు ఇచ్చే వరకు రాజకీయ పార్టీలు అందరికీ భర్తమని చెప్పి హెచ్చరిస్తాం. బీసీలకు ఇవ్వాలి. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు వస్తున్నాయి, లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి బీసీలకు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు మంత్రివర్గ విస్తరణలో కానీ, నామినేట్ పోస్టుల్లో కానీ వైఖరి చూస్తుంటే చాలామందికి అన్యాయం జరిగింది. మీ పార్టీలో ఉన్న బీసీ నాయకులు చాలామంది ఏం దూషిస్తున్నారు? డబ్బులు దూషిస్తురా, బంగాలు దూషిస్తురా, ఆస్తులు దూషిస్తురా? ఆ వైఖరి మార్చుకోవడం ఇది. కేవలం పార్టీ కోసం కృషి చేసినాడు. ఈ ఏ వర్గం అయితే పార్టీకి మద్దతుగా నిలబడ్డదో మొన్న ఎన్నికలలో బీసీలు అవుట్ రైట్గా మద్దతుగా నిలబడి మిమ్మల్ని గెలిపించి మీరు చీఫ్ మినిస్టర్, మంత్రి పదవులు అందరికీ పెద్ద పెద్ద వర్గాలకు ఇచ్చారు. ఆ వైఖరి మార్చుకోవాలి. మార్చుకొని మామూలు కార్యకర్తలకు కూడా మంత్రి పదవి ఇవ్వాలి.